ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలో జరిగిన వివాదాస్పద ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఫలితాల విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో బయటపడిన ఈ విషయం కమిషన్ బాధ్యతారాహిత్యం, అనవసర దర్పానికి నిదర్శనం. కమిషన్లోని కీలక సభ్యుడే నిబంధనలు తుంగలోకి తొక్కి సుమారు గంట ఆలస్యంగా వచ్చిన 9 మంది అభ్యర్థులను పరీక్షకు అనుమతించడం వివాదానికి కేంద్రమైంది. జూలై 21న జరిగిన గ్రూప్ 2 పరీక్షల్లో నిబంధనలు ఉల్లంఘించి పరీక్ష రాసిన 9 మంది అభ్యర్థుల ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలో ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పరీక్షా కేంద్రం దీనికి వేదికగా నిలిచింది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. 2 గంటల 50 నిమిషాలకు సదరు అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి తాపీగా వచ్చారు. చీఫ్ సూపరింటెండెంట్ రత్నకుమార్ వారిని నిలదీశారు. కమిషన్ సభ్యుడు జి పద్దయ్య అనుమతించారని చెప్పడంతో ఆయన అవాక్కయ్యారు. ఈ వ్యవహారంపై అక్కడే లైజన్ అధికారిగా ఉన్న కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తారన్న సూపరింటెండెంట్ మానవీయ కోణంలో మాత్రమే వారిని పరీక్షకు అనుమతించారని నివేదికలో వివరించారు. పర్యవేక్షణ అధికారి ఇలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ కు ఫిర్యాదు రావడంతో స్పందించిన ఆయన ఏపీపీఎస్సీకి తన నివేదికతో కూడిన లేఖ పంపారు. జూలైలోనే రాసిన ఈ లేఖ ఈటీవీ చేతికి చిక్కింది. దీనిపై ఏ నిర్ణయం తీసుకున్నారనేది అంతర్గత అంశంగానే మిగిలిపోయింది. జూలై 21న జరిగిన పరీక్ష ద్వారా మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్, ఆబ్కారీ సబ్ ఇన్స్పెక్టర్ వంటి 837 కీలక ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. సమాధానాలు తెలుసుకుని వచ్చి పరీక్ష రాస్తే కష్టపడి చదివిన తమ పరిస్థితేం కావాలని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.